హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవుని వాక్యములో సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దైవ గ్రంథం బైబిల్లో వ్రాయబడిన సత్యాలన్నీ చాలా విలువైనవి. అందుకే దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, మీరు దేవుని గురించి, దేవుని మార్గమును గురించి, దైనందిన జీవితంలో మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలి. సరైన రీతిగా ప్రవర్తించాలంటే దైవ వాక్యము బైబిల్ గ్రంథము దగ్గరికి రావాలి. ఇది ప్రపంచంలో 2750 కంటే ఎక్కువ భాషల్లో ముద్రించబడిన గ్రంథం. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తికి ఎంతో మేలు కలుగుతుంది. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదివాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి కలవాడు దాని ఫలము తిందురు. నాలుక అనేది చాలా భయంకరమైనది. అది ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేది. కాబట్టి ప్రియులారా, ఈ నాలుకను కంట్రోల్ చేసుకోవటం అనేది మంచిది. ఈ నాలుకను సరిగ్గా ఉపయోగించుకుంటే జీవాన్ని పొందుతాం. ఒకవేళ సరిగ్గా ఉపయోగించుకోకపోతే మరణాన్ని పొందుతాం. ఈ రోజున రాజ్ ప్రకాష్ పాల్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన నాలుకను తేడాగా వాడాడు. ఎలా వాడారంటే, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చిలో ఉన్న పాటలు సినిమా పాటలతో సమానం అన్నారు. తప్పు కదా. అసలు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చిలో సాంగ్ బుక్లో ఉన్న పాటలు ఎంతో ఆత్మీయంగా ఉంటాయి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో సువార్త వ్యాపకానికి ఆ పాటలు ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే ఆయన నాలుక తప్పుగా వెళ్ళిందని తర్వాత ఒప్పుకొని నేను పొరపాటు చేశానని అన్నాడు. అందుకే ప్రియులారా, జీవమరణములు నాలుక వశములో ఉన్నాయి. కాబట్టి తొందరపడి మాట్లాడకూడదు, తొందరపడి నాలుకను ఉపయోగించకూడదు. ఇటీవల మనం చూస్తుంటే ఒక దినము క్రితం ఒక రాజకీయవేత్త అంబటి రాంబాబు అని ఆయన నాలుకను విచ్చలవిడిగా వాడారు. అందువల్ల ఎన్నో పర్యవసానాలు, ప్రతీకారాలు జరిగిపోయినాయి. తొందరపడి అందుకే మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు నిదానంగా, సామరస్యంగా, చాలా వివేచనతో మాట్లాడాలి. అందుకే 21వ వచనంలో ఏమన్నారంటే, జీవ మరణములు నాలుక వశము. అందుకే వాక్యాన్ని బోధించేవారు కూడా వాక్యాన్ని బోధించడానికి మనకు అవకాశం దొరికింది కదా అని విచ్చలవిడిగా బోధించకూడదు. పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లో నీ నాలుకను ఉంచుకొని పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనములో వాక్యాన్ని బోధించాలి. ఈ రోజున రోజు వాక్యం వింటే ఎవరైనా బోధించగలరు. రోజు వాక్యం వింటూ బైబిల్ చదివే ఏ వ్యక్తి అయినా బోధించగలడు. అయితే మనం బోధించే దానిలో జీవం ఉందా లేదా, మనం బోధించే దానిలో సత్యం ఉందా లేదా, మనం బోధించే బోధలో క్రీస్తు కేంద్రితముగా బోధ ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి.
అందుకే నాలుకను వశము చేసుకోవాలి. యాకోబు 3 అంటాడు, నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది అంటాడు. కాబట్టి ప్రియులారా, మన నోటి మాటలే మనకి జీవాన్ని ఇస్తాయి. మన నోటి మాటలే మనకి మరణాన్ని తీసుకొస్తాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకునేవాడు ఏం చేస్తా అంట, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. కాబట్టి జాగ్రత్తగా వాడుకున్నవాడు మంచి ఫలాలు పొందుతాడు. జాగ్రత్తగా వాడని వాడు కాని ఫలాలు పొందుతాడు. కాబట్టి గుర్తిద్దాం, దేవుని వాక్యములో షిమి అనేవాడు ఉన్నాడు. ఇతడు బెన్యామీను గోత్రికుడు. దావీదుని చీపో చీపో అని తిట్టాడు. దావీదు అన్నాడు, తన నాలుకను ఎంతగా తన వశములో ఉంచుకున్నాడో చూసారా. షిమి తన నాలుకను వశములో ఉంచుకోవాల. దావీదు అబ్షాలోము ద్వారా కొంత ఇబ్బంది పడిపోయినప్పుడు, ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాడనేది లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, అతడు పలికిన మాటలు దావీదును గాయపరిచాయి, దావీదుని ఇబ్బంది పరిచాయి. యోవాబు అన్నాడు, ఇతను నేను 1 నిమిషంలో తీసేస్తానన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, దేవుడు అతడు నన్ను దూషించినట్లుగా సెలవిస్తే ఎందుకు అనవసరంగా నువ్వు మాట్లాడతావు అని యోవాబుతో మరి దావీదు పలికినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో నాలుకను స్వాధీనపరచుకోవాలి. దీని ఫలితంగా ఏం జరిగింది? ఆ యొక్క షిమి చివరికి మరణపాత్రుడయ్యాడు. కాబట్టి నాలుకను మనము స్వాధీనపరచుకోవాలి. నాలుకను మనము భద్రపరచుకోవాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యాలు ఇవే. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభువును వెంబడిద్దాం. జీవ మరణములు నాలుక వశం. షిమి దాన్ని గుర్తించక విచ్చలవిడిగా వాడాడు. దాని ఫలితమే మరణము వచ్చింది. అయితే అలా కాకుండా దేవుని మహిమార్థమై మనం వాడినట్లయితే దావీదు వాడాడు. అంత సౌమ్యంగా వాడాడో మీరు చూశారు కదా. కాబట్టి మన జీవితాలను పరిశీలించుకొని మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకొని దేవుని మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకు వందనాలు. నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించండి, ప్రజలకు మేలు చేయండి, వారి హృదయాలు నీ తట్టు తిప్పండి, నీ మార్గంలోనికి వారిని తీసుకొని రండి. మీరిచ్చిన అవయవాలను మా ఇష్టానుసారంగా వాడకుండా మీరిచ్చిన అవయవాలను నీ స్వాధీనములో వాడుటకు జాగరూకులమై ఉండటకు సహాయం చేయండి. కొంతమంది ఊరికే అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కొంతమంది ఊరికే అనవసరమైన మాటలు చెప్తున్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్త కలుగునడుగు సహాయపడమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో వినేవారందరికీ దీవెన కలుగు చేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును
యేసుని స్తుతించుడి